హాయ్ అండి అందరికీ. సో అయితే డైలీ అందరూ ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉంటారు కదా. సో ఇది ఈరోజు మనకు కొంచెం డిఫరెంట్గా మా ఊరికి కొంచెం దగ్గరలో ఒక చల్లటి వాతావరణంలో ఒక పచ్చటి ప్లేసుల్లో వెళ్ళి అక్కడ టిఫిన్ చేసుకుని తిందాం అందుకని చెప్పేసి నా భార్య మొత్తం సర్దేసి పెట్టింది. నిన్న రాత్రి దోశలకైతే పిండి పోసింది. వాటిని మొత్తం మిక్సీ పట్టేసి బాక్సులు సర్దేసింది. మన బ్యాగ్ సెటప్ అంతా రెడీ అయిపోయింది. సో అయితే ఇంకా బయలుదేరిపోతాం. ఈరోజు వచ్చేసి మన ఫ్యామిలీ మొత్తం, నేను, నా భార్య, అదేవిధంగా నా బుడితల్లి. హాయ్ హాయ్. అయితే మేము ముగ్గురం అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా మనకు కావాల్సిన సామాన్లు ఉన్నాయి కదా, టెంట్, అదే బ్యాగ్, వాటర్ అన్నీ ఎక్సెట్రా అన్నీ అయితే తీసుకెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం, ఎట్లుంటుంది అనేది చూస్తానండి. స్టేట్ అయితే వచ్చేసాం. మొత్తానికి మన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం అయితే ఎక్కడ నేను నా భార్య క్యాంప్ చేసాము. సేమ్ అదే ప్లేస్కి అయితే వచ్చామండి. ఇదైతే కొంచెం దగ్గరగా ఉంది. అది అక్కడ మిషన్ కటింగ్ చేస్తున్నారు. దాని సౌండ్ ఎక్కువ, నాయిస్ ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి ఈ ప్లేస్కి అయితే వచ్చాం. హాయ్ వీక్షి, బుడితలే. హాయ్ 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 జన హాయ్. మొత్తం ఏదో తొందరగా టెంట్ సెటప్ అంతా చేసేద్దాం. తర్వాత ఇంకా గాలి ఇక్కడ విపరీతంగా తోలుతుంది కాబట్టి మనకి ఆధారంగా ఈ చెట్లు ఆధారం పెట్టుకొని వంట చేయబోతున్నాం. వంట ఇక్కడ చేద్దాం. టెంట్ మన సేమ్ ప్లేస్లోనే వేద్దాం. వంటకు మాత్రం ఇక్కడ పెట్టి చేద్దాం. అనుకోకుండా ఒక చిన్న తప్పు అయితే జరిగిందంటే, ఏంటంటే మన పిండి ఒక బాక్స్లో అయితే పెట్టుకొని వచ్చాము, దోశ పిండి. అది మూత ఓపెన్ అయిపోయి మొత్తం చండాలంగా బ్యాగ్ అంతా పోయింది. అయితే కొంచెం అయితే ఉంది, కొంచెం పోయింది. సర్లే చేసేదే వల్ల కానీ ఇంకా దక్కినట్టుగా దక్కుదల. ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతే మనం మంద అయింది. అందుకని చెప్పేసి మిగతా ఇప్పుడు నా భార్య అన్నీ కడిగేస్తుంది శుభ్రంగా. ఉన్న పిండితోటి ఇప్పుడు దోశలు పోసుకుందాం. ఒక పక్క ఏమో నా బుడితల్లి చక్కగా గుడ్డి బటరు బిస్కెట్లు తింటుంది. బిస్కెట్లు తింటున్నావా మమ్మీ? నువ్వు తీసుకో, నాకు వద్దులే. నాకు వద్దు, నువ్వే తీసుకో. మరి ఇచ్చుడు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. వీక్షి హాయ్ ఫ్రెండ్స్. టింగే 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 హాయ్. టింగే 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 అను. ఒక పక్క ఏమో ఆంగారు మొత్తం కడుగుతున్నారు శుభ్రంగా. మూత ఏమో టైట్గా పెట్టలేదు అనుకుంటా, అది ఓపెన్ అయిపోయి పోయింది. అయితే స్టాండర్డ్గా వేసేసామండి. ఇంకా అటుపక్క గాలి రాకుండా అటుపక్క తాటి మట్లేదు అడ్డం పెట్టాము. ఇక్కడైతే మా ప్లేస్ ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఉండేది. ఇక్కడ మొత్తం గొర్రె పెంటకలు ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ నీడ అనేది బాగుండిద్దండి. అందుకని చెప్పేసి గొర్రెలందరూ ఇక్కడే బొంగ పెడతారు. అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తం గొర్రె గద్దులు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన తుడిచేసి మొత్తం పక్కన నెట్టేసాను. అమ్మా ఇంకా మొత్తం కడగటం అయిపోయింది. ఇంకా దోశలు అయితే పోసేద్దామండి. ఒక పక్క టెంటు, ఒక పక్క చేప, ఒక పక్క నా బుడ్డి తల్లి, ఒక పక్క నా భార్య, ఇంకో పక్క చిన్న బుడ్డ గ్యాస్ స్టవ్. మొన్న రీసెంట్గా అయితే మన ట్రైపాడ్ అయితే ఇరిగిపోయిందండి. దాన్ని కొనడానికి మళ్ళీ ఏం తెప్పలపడాలో అర్థం కావట్లేదు. ఉన్నాయన్నీ మొన్న కాల్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడేమో అదే అవసరానికి ఏమో అది ఇరిగిపోయింది అసలుకి. ఇప్పుడు ఏం చేయాలి ఏమో అర్థం కావట్లేదు. సరేలేండి, ఇంకా ఉన్నవాడికే తగ్గుతాను అన్నట్టు. దానికి ఏమో కడుపు కాలింది అనుకుంటా, ఆకులు తింటుంది. ఇక తాటాకులు తింటుంది. ఇంకో పక్క అయితే ఇప్పుడు స్టవ్ అయితే ముట్టిపోతున్నారు. స్టవ్ కూడా ముట్టుకుంది. గాలి బాగా వస్తుంది. రిక్షా ఆడుండు. అబ్బో ఏమో పెద్ద మనిషి లేచింది. దోశలు పోతావా? పోద్దాం. నువ్వు కెమెరా మామూలుగా సెట్ చేయి. దేని మీద దాని మీద ఉండిద్దో లేదు చూద్దాం. నువ్వు కూడా వచ్చి కూర్చుంది. అయితే అండి మన తవ్వ అయితే ఈ మధ్య దోశలు రావట్లేదంట. అందుకని చెప్పేసి నా భార్య చేత్తో పట్టుకుని కొంచెం మచ్చడంగి కొంచెం నూనె
కొంచెం ఆయిల్ అమ్మ బుజ్జిమ్మ. నా తప్పు అయ్యేసరికి మెలకుండా ఉంటున్నా. ఏం చేస్తామని పిండి ఒలిగిపోయింది నువ్వు దోశ వేస్తాను. నువ్వు లైన్లో ఉండు. ఫస్ట్ నువ్వు లైన్లో ఉండు అంతే. ఇంకా చేతులు కాలనియా మరి అట్టమ్మా బుజ్జమ్మ. నువ్వేమన్నా పద్ధతిలో చేతుడు అన్నావు. చేతితో పట్టుకోమన్నా. మెయిన్ బాగుంది. ఇంకా నీళ్ళు ఇస్తా. కాసి నీళ్ళు ఆడ ఉన్నాయి. నీళ్ళు అయితే దోశ పోతాం. సరేనండి, ఇంక ఇప్పుడైతే 1 by 1 దోశలు పోస్తాం. ఫస్ట్ ఒక దోశ ట్రై చేద్దాం. నేను దోశ చేద్దాం ఉండు, నేను చూస్తా. అబ్బో ఈ దోశ నీకు ఫెయిల్ అయినట్టుందో. ఫెయిల్ అవ్వాలా, నువ్వు పోసి దాన్ని బట్టి వచ్చింది. సర్లే ముందు దోశ లేదు చూద్దాం ఉండు. దీనికి చిన్న బొక్క పెడతావా? ఇంటి కూడా పులుసు స్మెల్ వస్తుంది కదా. ఎప్పుడు పెట్టింది? రాత్రి పట్టింది కదా. నేను లేకపోతే అప్పుడెప్పుడు మమ్మీ వస్తాను. ఇగో పర్లేదే, దోశలు బాగానే వస్తున్నాయి. ఓకే అండి, సక్సెస్ మొత్తానికి అయితే. మొత్తానికి అయితే సక్సెస్. ఈరోజు అయితే నా చిటితో లేదు. అబ్బా అబ్బా కొట్టకుండా గలీ కట్టరా. ఓకే ఓకే, నేను గలీ ఇవ్వలే. నువ్వు స్టవ్ మీద పడతావు. ఇట్ట పట్టుకోవాలి. అయితే ఒక దోశ సక్సెస్ అయింది కాబట్టి రెండో దోశ కూడా మనం నాంది పలికేద్దాం. పర్ఫెక్ట్ దోశలు. చాలు చాలు బుజ్జ, మాత్రం చాలు దోశలు. ఏది చూడు, వీక్షి 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 చూడుమా, నా చక్కని చూడుమా. అబ్బా నా కూతురు అడ్డం తిరగటం ఈ మధ్య నెమరోన్ అయిందండి. ఎవరు పోలిక నీదేగా. మా ఆయన కూడా చిన్నప్పుడు అడ్డం తిరుగుతాను అంటలేదు. వాళ్ళ నాన్న పోలికే వచ్చింది అంటున్నారు అమ్మ. చాలే నోనంత. తిప్పు. అది 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 రౌండ్ రౌండ్ దోశలు. వీక్షి చూడమా, దోశ బుజ్జి చూడు. మొత్తానికి అయితే పిండిపోయినా కానీ దోశలు అయితే బాగా వస్తున్నాయి. డిసప్పాయింట్ అయిపోయాను. బ్యాగ్ అంతా గలీజా ఖరాబ్. ఫస్ట్ దోశ. సో అయితే ఫస్ట్ దోశ మన స్పార్కీ ఇక్కడ వేద్దాం. స్పార్కీ బాయ్, స్పార్క్ కమ్. స్పార్కీ అంట నువ్వంట దోశలో తినాలంట. దోశలో ఇదిగో ఎడ తగిలిస్తున్నాను తిను. అది వాడు తగిలిచ్చే తిను. ఏయ్ అదే అబ్బాయి వేడిగా ఉందా? దాన్ని తిన్న తర్వాత మెల్లిగా గాలి వస్తుందా? బుజ్జి ఒక ఆనియన్ దోశ వస్తావా? ఆనియన్స్ తెచ్చావా? అది ఒకటి ఆనియన్ కట్ చేస్తా శుభ్రంగా. ఉల్లిపాయ దోశ తెచ్చావా? తర్వాత మళ్ళీ ఇంకోసారి చూడు పట్టకపోతేనా. నచ్చకపోతే ఓడుతుంది. అక్కడ పోయి చెప్పు మాకు. చెప్పు. ప్యాన్ కేక్స్
ఏంటోరా. ఎందుకంటే నేను పిండి బాగొట్టినా కదా, మళ్ళీ దోశలు రాకపోతే కాఫ్ ఉంటే పెరిగిద్దని దేవుడు రోజులు రానిచ్చాడు. ఏమన్నా లేవు హాట్ బాక్స్ ఆన్ ఏం పోతాం కొంచెం చాలే ఎంతో బండి మీద రాయి పెట్టుకొని ఆడ పెట్టుకుని చేసుకోవాల్సి వస్తుంది. ఒక పక్క మన ప్యాన్ కేకులు కూడా సూపర్గా వస్తున్నాయి. అది అబ్బో దోశ మాత్రం సూపర్గా వస్తున్నాయి. ఎట్ట వస్తున్నాయి? అట్ట అంటవా? అబ్బో అవునా వీక్షి? అమ్మ పట్టిందా? అప్పటికి ఒక దోశ అంటే ఏమి ప్లేట్లు వేసి ఇందుకో అక్కడ మాడింది ఉంది. అట్టుంటే రావు. మంట తగ్గి కింద తిప్పు. దోశలు పోతున్నాయి. ఏది అయ్యి తిప్పు తిప్పు దాన్ని తిప్పు. అబ్బో అయ్యో ఉర్రే దోశ తిప్పావా? మొహానికి మట్టి పూసుకుందండి. కింద పెడితే అట్లా లేపి అట్లా లేపి అట్లా లేపి కింద పడిన ఒకవేళ ఇగో ఇక్కడ మట్టి అంతా తీసుకొని నెత్తి వేసుకుంటుంది. చూడండి దోశ తిప్పు దోశ తిప్పు దోశ తిప్పు మాడుతుంది. అది అబ్బో అది దోశలు వేయడం అయిపోయిందండి. ఇప్పుడైతే ముందు చట్నీ అయితే వేసుకుందాం. సరే అయిపోయిందా? సరే అయితే దోశలు పెట్ట మొత్తం అక్కడికి మొత్తానికి అయిపోయింది కాబట్టి ఇంకా చట్నీ తాలింపు వేసేసుకొని ఇంకా తిందాం. పిచ్చి పిచ్చిగా ఆకలి అవుతుందండి. టైం వచ్చేసి 9 అవుతుంది. పొద్దున ఎప్పుడు రెడీ అయితే ఇప్పటికైతే అయింది పని. అవునండి పాపం బుజ్జి అయితే పొద్దుంచి లేచి ఒకటే మైనంగా పని, ఇంట్లో పని, వంట పని, అన్ని పనులు బుజ్జి. అవును కదా వీక్షి? వీక్షి నువ్వు ఎన్నింటికి లేచావు? వీక్షి కొంచెం పెద్ద అమ్మ పని చేయమ్మా. వీక్షిక వీక్షిక అమ్మకి పని చేయమ్మా, నువ్వు కొంచెం పెద్ద అయ్యి. అబ్బో అబ్బో చక్కని ముద్దులు చక్క ముద్దులు. అబ్బో అట్లా ఫైనల్గా అయితే మన దోశలు చేయడం కూడా అయిపోయింది. తొందరగా ఈ గ్యాస్ ఆపకుండానే చట్నీ కూడా తాలింపేద్దాం. అది కూడా ది పెను, అది కూడా ది తవ్వ. ఇంకొకటి అయిద్దా? ఆ ఒకటి తర్వాత పోదాం. సరే అది కూడా పోసి ఇంకా తొందరగా ఇంకేసేయి. వేసేయి. ఏంది హాట్ బాక్స్ మూత రాదు? పిండి అయిపోయా. బాబా ఇటు ఎర్రచేమలు వచ్చినాయి. బాబా ఎట్లా వచ్చింది? ఎర్రచేమలు అంతే ఎండాకాలంలో ఏడ దొరికితే ఎడకపోతా ఉంటాయి. బాబా
ఏంటిది ఏంటిది వీక్షి వీక్షి ఏం కావాలి? చెట్టిన తాలింపు వేద్దామండి. ఇంకా ఆయిల్ వేసుకుని వేడైంది కదా, దాంట్లో పోపు గింజలు వేసేసుకొని. ఏమైంది వీక్షిక, వాటర్ కావాలా? ఇప్పుడు తాలింపు వేయడం అయిపోయింది. ఇంకా లేడిసిందండి పాపం, అందుకని మంచుల కోసం చూడు స్మెల్ అట్ట అల్లం సూపర్ వేసా పొద్దున. మొన్న బాగలేదు కదా చట్నీ, అందుకని ఈ రోజు ఇంక అన్నీ వేసేసా. అయితే చట్నీ అన్నీ అయిపోయినాయి, ఇంకా తినటమే లేటు. సో అయితే ట్రైపాడ్ కూడా సెట్ చేసాం కాబట్టి ఇంకా తొందర తిందాం. అది మంచిలు క్యాన్సిల్ చేసింది అయ్యా. ఏదో క్యాన్లే. వేడి వేడిగా హాట్ బాక్స్లో వేడి దోశలు, ఒక పక్క చట్నీ, ఇంకా సరిసేద్దాం ఒక దెబ్బ. ఒక ప్లేట్ అది తెచ్చింది బాగుందా? అది నీళ్ళే పో, రేపు నీ కట్టం కింద వస్తా, పండగ చేసుకో సరేనా? నీ కట్టంకి ఇచ్చాను రేపు, ఇది దా పెడతాలే మరి. వేడివేడిగా దోశలు, అదేవిధంగా పల్లె చట్నీలు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఏమేమో ఒకటి చేస్తే ఒకటి చేయదు. ఉప్పు తెచ్చిన ఆల్రెడీ చట్నీలో వేసా అంటే డౌట్ దీంట్లో ఉప్పు ఉందో లేదా అని మళ్ళీ. సరిపోయిందా? సరిపడా ఉప్పు ఉంది, ఎక్కువైందా అని సరిపోయినాయి. సూపర్ తినా, అందుకే ఏమన్నా దోశ తిన్నారా? అమ్మాయి లేవగానే ముందు పెడతాను. పెరుగన్నం పెట్టా దావా. చట్నీ బాగుంది, సూపర్. ఆడుకున్నావులానా? రోజు ఒక్కటే దిగిద్దంట. కూడా గుండు పట్టుకోవాలి. మా ఈ పిల్ల ఎవరని తెలుసు, ఆనంగానే నా కూతురికి ఒక కండిషన్ ఉందండి, ఈ పిల్లలు చెప్పిన ఏమన్నా చేయాలి, లేకుంటే అన్ని ఇస్తుని నవ్వుతే పోయి వెళ్ళడానికి దూరం పడి అన్ని సిరిమని చెప్పి అట్లా అలవాటు చేసింది. మన బుడతానికి మరీ గారాబం ఎక్కువైంది. తన్నులు పడక ఈ మధ్య ఎక్కువ పడక చాలా రోజులు అవుతున్నాము, అక్కడ ఉండేకి వెళ్ళి ఎక్కువ తక్కువైంది, లేకుంటే దెబ్బలు పడతాయి. ఆకులైందా? ఉప్పు ఉప్పుని మంచి రావాలి. ఉన్నవాడికి దోశలు మొత్తం పోసేసాం. నేను మిగిలిద్దాం అనుకున్నా తెలుసు, ఎందుకంటే పిండి కొంచెం బాగుంది. ఖతం. అది ప్రశాంతంగా అయితే ఈరోజు వీడియో కంప్లీట్ చేసామనుకుంటున్నామండి. వంట చేయటం అయిపోయింది, తినటం అయిపోయింది. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఇక్కడ ఉండి, అందులోకి బుజ్జి టెంట్ సామాన్ మొత్తం సర్దేసిద్ది. ఇంకా సర్దేసుకొని ఇంటికి దొబ్బేయటమే.
తర్వాత వచ్చేసి మా ఊరికి కొంచెం దూరంలో ఒక పెద్ద కొండ ఒకటి ఉంది, ఏల్చూరు కొండ అని. అమ్మ ఏల్చూరు కొండ అని ఒకటి ఉంది, అక్కడికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం. అక్కడికి వెళ్తే ఇంకా నైట్ అంతా ఉంటాం తప్ప తెల్ల రావటం అయితే కుదరదు. ఇంకైతే చూస్తూ ఉండండి ఇలాంటి మోర్ అడ్వెంచర్ అండ్ క్యాంపింగ్ వీడియోస్ చూడటానికి మన పేజ్ని మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకేనా? బాయ్ బాయ్. అమ్మా ఏం నానా ఏంది